అదే అప్పుడు 2 వర్గ పోరాటాలు నడిచినాయండి. వర్గాలు ఇవ్వండి, ఒకటి కేసీఆర్ నాని. వాల్దాస్ అనేవాడు ఎప్పుడు వర్గ పోరాటం కాదు. 30 సంవత్సరాల్లో ఎవడికి వర్గంగా సపోర్ట్ చేసినవాడు కాదు. ఓకే. జిల్లాలో కూడా వర్గాలతోటి మెలిగినాడు కాదు. ఓకే. మీ పిచ్చి భ్రమలో నువ్వు పిలిచి అడగాలి కదా. నీకు ఒకవేళ ఉందే చంద్రబాబు నాయుడు నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి గవర్నర్ గేట్లు ఎక్కి దూకినోడిని, మీతో పోరాటం అందరితో పోరాటం చేసినోడిని, అందరితోటి వైస్రాయ్ హోటల్లో చాలా చేసి ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన వాళ్ళు సార్. ఒకటి సార్, ఒకటి నిజం అంటారు సార్, వైస్రాయ్ హోటల్లో ముందు చెప్పులేసింది మీరేనంటారు ఎన్టీఆర్ మీద? నేను చెప్పులేయలేదండి. ఎన్టీఆర్ దైవం. ఎన్టీఆర్ మీద ఎప్పుడు చెప్పులేయలేదు. నేను వెనకుండి అంటే మామూలుగా మా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వాళ్ళందరూ నేను నా రూమ్లో నేను ఎవరెవరికి సింహాద్రి సత్యనారాయణ గారు, రావి శోభనాథ్ చౌదరి గారు, మా కోటగిరి హనుమంతరావు గారు, వీళ్ళంతా ఇప్పుడు గతించిపోయారు. కానీ వాళ్ళ రూమ్ లో నేను వాళ్ళ కేర్ టేకర్ గా ఉన్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి అంటే వాళ్ళ కేర్ టేకర్ గా అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళకి సర్వీస్ చేస్తూ గడిచిన ఆ రోజులన్నీ నేను ఇన్ఛార్జి లెక్క అట్లా. అంటే మామూలుగా దేవినేని వెంకటరమణ నేను ఇద్దరం ఆ రోజు చంద్రబాబు నాయుడు దీనికి దేవినేని నెహ్రూకి యాంటీగా చేశారు. ఒకటండి, ఇంకోటి అంటారు, దేవినేని రమణ గారు మీకు బాగా గౌరవించే వాళ్ళు అంటారు, కానీ మిత్రులు బాగా గౌరవించే వాళ్ళు అంటారు. కానీ అదే దేవినేని ఉమామహేశ్వరరావు గారు మీకు ఒక చిన్న చూపుగా, మీరు ఏదో గెలవకపోతే ఒక చిన్న చూపుగా చేసినట్టు ఒక టాక్ ఉంది, నిజమంటారా? ఏమంటే వ్యక్తులు వేరు. అన్నదమ్ములు సరిగా ఉండవు, 5 ఏళ్ళు సరిగా లేవు. అక్కడ ఆయన ఇస్తే నాకు గౌరవం వచ్చేది కాదు, లేకుంటే ఆయన ఇవ్వకపోతే నాకు గౌరవం తగ్గిపోదు. ఎప్పుడు పబ్లిక్ ప్రజల్లో స్వామిదాస్ ప్రజాసేవకుడు, స్వామిదాసు మంచోడని పేరు సంపాదించుకోవటం, ఆస్తులు ఏం సంపాదించుకోకపోయినా లేకుంటే ఇంకేం ఇది లేకపోయినా నేను మామూలుగా సింపుల్గా ఉండేవాడిని. నేను అత్యాశ పడేవాడు కాదు. నాకున్నది నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ నా జీవన వృత్తి నేను సాధించుకొని తిరిగేవాడిని. మీరు చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన వ్యక్తి ఒక ఎస్సీల్లో, స్టేట్లోనే తిరువూరు నియోజకవర్గ స్వామిదాస్ అంటే చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు పక్కన ఎందుకు పెట్టుకుంటారు? ఈ లోకల్గా ఉన్న జిల్లా రాజకీయాలు కొంతమంది అంటే పొద్దాకల పోయి చంద్రబాబు నాయుడు గారికి పొద్దాకల పితులు చెప్పే వ్యక్తి గారు. పొద్దాకలు వెళ్ళి పిలిస్తే మాట్లాడతాం, లేకుంటే సమస్య ఉంటే పోయి మాట్లాడతాం, అంతవరకే. కానీ కొంతమంది పని కట్టుకొని రాజకీయాలు కంటే వాడికి ఏం పని పాట ఉండదు. మన ప్రజలతో సమస్యలు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఏమి ఉండదు, వాడికి అక్కడ వైట్ కాలర్ ఉంటుంది.